ఇలా మీకు వచ్చిన టెక్స్ట్ మెసేజ్ చివర్లో ఏముందో ఇకపై జాగ్రత్తగా గమనించండి. ఎస్ అనుందంటే అదొక సర్వీస్ మెసేజ్, నార్మల్ మెసేజ్. మీరు ఆర్డర్ చేశారనో, మీకు ఆర్డర్ డెలివరీ అయిందనో రెగ్యులర్ గా మీకు వచ్చే మెసేజ్ అది. అదే ఒకవేళ జీ అని ఉంది అంటే మాత్రం అది గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నది. మీరుంటున్న ప్రాంతాల్లో వాతావరణం మారడం కారణంగా పిడుగులు, వరదలు, ఏదైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నా మిమ్మల్ని అలర్ట్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు మెసేజ్ పంపించవచ్చు. అదే ఇలా పి అని ఉంది అనుకోండి, దాని అర్థం ప్రమోషనల్ అని. మీరు పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ అదే టీ అని ఉందంటే మాత్రం మీ బ్యాంక్ నుంచి ఇంత డబ్బులు కట్ అయిందా, ఇంత క్రెడిట్ అయిందని టీ అని ట్రాన్సాక్షన్ మెసేజ్ రూపంలో మీకు కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు టీ అని కాకుండా దానికి కూడా సర్వీస్ మెసేజ్ లాని ఎస్ రూపంలోనే పంపిస్తున్నారు. ఇలా ఏది లేకుండా మీకు ఒక మెసేజ్ వచ్చి డబ్బులు పంపించామన్నా, డబ్బులు వచ్చిందన్నా, ఇంకేదో చేయమని లింక్ పంపించినా అదొక స్కామ్ మెసేజ్ అని గుర్తుంచుకోవాలి. మరి స్కామర్స్ ఇలా లాస్ట్ లో జీ అని, ఎస్ అని, పి అని, టీ అని పంపించచ్చు కదా అంటే అది అవ్వదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రా అండ్ లో రిజిస్టర్ అయిన వాళ్ళకి అలా పంపించగలిగే అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని పదే పదే స్పామ్ చేయాలను, విసిగించాలను, ఆర్ మిమ్మల్ని స్కామ్ చేయాలనో ప్రయత్నిస్తూ ఉంటే దెన్ సింపుల్ గా ఈ వెబ్సైట్ కి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేసి ఎప్పుడు మీకు ఆ మెసేజ్ కాల్ వచ్చిందో ఆ వివరాలని ఫిల్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పారంటే ఆ మొబైల్ నెంబర్ ని బ్లాక్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళలో ప్రతి ఒక్కరికి తెలియాలి. షేర్ చేయండి.